కారులో దయ్యం. సురేఖ ఒంటరిగా 12 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె ఎందుకో చాలా కంగారు పడుతూ, ఎవరైనా వస్తే బాగుండు, నేను త్వరగా నా స్థావరానికి వెళ్ళిపోవచ్చు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఒక కారు అటుగా వచ్చింది. ఆమె దానిని చూసి, ఆపండి, ఒకసారి కారు ఆపండి అంటూ పిలుస్తుంది. సురేఖను చూసిన ఆ కారులో ఉన్న వ్యక్తి కారు నిలిపి, రాండి మేడం, కారు ఎక్కండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. అందుకు సురేఖ, నేను పక్కనే ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు సురేఖ కారు ఎక్కుతూ అతనితో, డ్రైవర్ గారు, ఒకసారి వెనకాల ఉన్న వ్యక్తిని మీ పక్కన కూర్చోమని చెప్పరా అని అంటుంది. ఆ మాట విన్న డ్రైవర్ చాలా ఆశ్చర్యంగా, ఏంటి మేడం, ఏమంటున్నారు? వెనకాల ఎవ్వరు లేరు కదా అని అంటాడు. అందుకు సురేఖ, ఏంటి మీరు కారులో ఒక వ్యక్తిని పెట్టుకొని ఎవరూ లేరని చెప్తున్నారు? మీకు సరిగ్గా కనిపించట్లేదా అని అంటుంది. అందుకతను, మేడం, మాటలు జాగ్రత్తగా రానివ్వండి, మీరు కారు ఎక్కితే ఎక్కండి, లేదంటే వెళ్ళిపోండి. కోపంగా కారుని ముందుకు తీసుకుని వెళ్తాడు. అతడు అలా ముందుకు తీసుకువెళ్ళగానే తన మనసులో, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది, అయినా వెనకాల ఎవరున్నారు ఏంటో చూస్తాడు. అప్పుడు అక్కడ ఒక పెద్ద దయ్యం కనిపిస్తుంది. ఒక్కసారిగా కారు ఆపి వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ వెనకాల ఎవ్వరూ కనిపించరు. అప్పుడు ఒక్కసారిగా ఇందాక కనిపించిన ఆ అమ్మాయి అతని పక్క సీట్లో కూర్చొని కనపడుతుంది. దాన్ని చూసిన అతడు, నువ్వెలా వచ్చావు ఇక్కడికి అంటూ ఉండగా ఆ అమ్మాయి దయ్యంగా మారి, ఏంటి, నన్ను గుర్తుపట్టలేదా? ఇదే కారులో నా శవాన్ని తీసుకొని వెళ్ళి శ్మశానంలో పడేశావు, గుర్తొచ్చిందా అని అంటుంది. అవును, నువ్వెలా బతకొచ్చావు అని అంటాడు. అందుకు ఆ దయ్యం, నిన్ను చంపడం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇంతలో ఈ అమ్మాయి నాకు కనిపించి, ఈ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించి ఈ కారు ఆపి నిన్ను భయపెడతామనుకున్నాను. కానీ నీకు ధైర్యం చాలా ఎక్కువ. అయినా ఈ అమ్మాయి ఇంత రాత్రి వేళ ఇక్కడ ఎందుకుంది అని కూడా అనుమానం రాలేదు కదా అని అంటుంది. అందుకు ఆ దయ్యం, రాదు, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా నువ్వే చంపేశావు. నువ్వు చంపిన వాళ్ళలో ఆ అమ్మాయి కూడా ఒకటి అనగానే మరో దయ్యం అక్కడికి వచ్చేసింది. అన్యాయంగా మా ఇద్దరిని చంపేశావు, గుర్తొచ్చామా ఇప్పుడు? అసలు నిజమేంటో చెప్పు. మమ్మల్ని కారులో గుర్తించి ఎవరు చంపమని అన్నారు? అందుకు ఆ డ్రైవర్ భయపడుతూ, నన్ను క్షమించండి, ఎవరు ఈ విధంగా చెప్పలేదు. కానీ నేను తాగిన మత్తులో మీ ఇద్దరిని చూసుకోకుండా అలా చేసినందుకు ఆ తర్వాత నాకు భయం వేసింది. అందుకే మీ శవాన్ని నా కారులో ఎక్కించుకొని శ్మశానంలో వదిలేసి కాల్ చేశాను అని అంటాడు. అందుకు ఆ దయ్యాలు పెద్దగా నవ్వుతూ, ఎంత పొరపాటు చేశావో నువ్వు, మమ్మల్ని చంపి నీ చావు కొని తెచ్చుకున్నావు. ఇంకా నువ్వు కూడా చచ్చిపోవాల్సిందే అంటూ అక్కడి నుండి మాయమైపోతాయి. అప్పుడతను చాలా భయంతో కారు దిగి అటు ఇటు చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఇంతలో అతని కార్ స్టార్ట్ అయ్యి అతన్ని వెంట పడుతుంది. అతను భయంతో పరుగు తీస్తాడు. పరుగు తీస్తూ ఒక చెట్టుకి ఆనుకుంటాడు. వెంటనే ఆ కారు వచ్చి అతని గుద్ది చంపేస్తాయి. అలా అతను చనిపోయిన వెంటనే ఆ కారులో ఉన్న 2 ఆత్మలు నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతాయి. ఆ ఊరి చివర ఒక పెద్ద శ్మశానం ఉండేది. ఆ శ్మశానంలో 2 దయ్యాలు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక దయ్యం ఆడది, రెండవది మగ దయ్యం. అవి 2 కూడా కొరివి దయ్యాలు. ఎప్పుడూ వాడి శరీరం అంతా నిప్పులతో మండిపోతూ ఉంటాయి. ఒకరోజు మగదయ్యం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మంత్రగాడు ఆ మగదయ్యాన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆడదయ్యం తిరిగి ఆ శ్మశానంలోకి వచ్చి అతని కోసం వెతుకుతూ, ఏమండి,
మీరెక్కడున్నారు? నాకొకసారి కనిపించండి. మిమ్మల్ని చూసి చాలా సమయం అయ్యింది. ఎక్కడున్నారు? నాతో దాగుడు మూతలు ఆడింది చాలు అని చాలాసేపు వెతుకుతుంటుంది. కానీ